ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఆ బాబాగారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున చూడగానే ఒక్కసారి నన్ను తాకి చూడు. నీ కోసం వచ్చినటువంటి ఈ శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకో అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ గురువారం రోజున చూడగానే ఈ సాయిని తాకు. నీ కోసం వచ్చినటువంటి శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకొని ఆనందించు. బాబా, నువ్వు కరుణామయుడవని మా అందరికీ తెలుసు. ఎవరైనా బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూస్తూ ఊరుకోవని కూడా తెలుసు. అది ఏ రూపంలో అయినా సరే నువ్వు తప్పకుండా సహాయం అందివ్వడంలో నువ్వు ముందే ఉంటావు. అది నువ్వు ప్రత్యేకంగా మాకేమీ నిరూపించుకోనవసరం లేదు. ఎందుకంటే ఆ సహాయాలను, అనుభవాలను మేము ఎన్నో పొందాం కాబట్టి, అలాగే పొందుతూ ఉంటున్నాం కాబట్టి. నిజంగా నీ ప్రేమ అనివార్యం బాబా. నువ్వు చూపే ప్రేమ వల్లనే మాకింకా జీవితంపై ఆశ కలుగుతుంది. చుట్టూ మాతో మాట్లాడేవారు ఎందరో మనుషులు ఉన్నప్పటికీ వారి ప్రేమలో, వారి మాటల్లో అయినా కపటం ఉంటుందేమో కానీ నీ ప్రేమలో మాత్రం అసలు కపటం అనేదే ఉండదు. అందుకే కొందరు మనుషులతో మాట్లాడటం కంటే నాలో ఉండే నీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకేం కావాలో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. నేను ఎప్పుడు దేనికి భయపడను, ఎక్కువగా ఆలోచించను. ఎందుకో తెలుసా? నాకు పూర్తిగా నమ్మకం. ఎందుకంటే నా బాబా నాకు అండగా ఉన్నాడనే ధైర్యం. ఆయనకు తెలియదా నాకేం కావాలో, ఏమివ్వాలో అనేది? సమయం వచ్చినప్పుడు ఆయన నాకు ఇవ్వకుండా ఉంటాడా అనేదే నాకున్నటువంటి పెద్ద ధైర్యం. అలాగే నా మనసు నేను ఇన్ని రోజులు నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. నా అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు కానీ, ధన సహాయం కోసం ఇంటి ఆర్థిక పరిస్థితిని సైతం నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇక ఈ లోకంలో నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అడుగడుగునా నీ సహాయాన్ని నేను కల్లారా చూశాను, చూస్తూనే ఉంటున్నాను. ప్రత్యేకించి నీ లీలలను మననం చేసుకుంటూ ఉంటుంటే నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను. ఎవరైనా నీ గురించి చెబుతున్నా అలా వింటూనే ఉంటే చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది తెలుసా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ నీతో ఇంత అనుబంధం ఏర్పడింది. అలాగే నీపై ఇంత భక్తి ఏర్పడ్డాయి. ఇదంతా నాకు నువ్వు పెట్టినటువంటి భిక్షే బాబా. నా కుటుంబాన్ని సైతం నువ్వంతే ఆప్యాయంగా ఆదుకున్నావు. కరుణామయుడే అనేటటువంటి పేరును నువ్వు సార్థకం చేసుకున్నావు. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. నీపై నిండుగా భక్తిభావాన్ని తప్ప ఇక నేనేమీ ఇవ్వలేను. నా నమ్మకం, నా ధైర్యం సకలము నువ్వే తండ్రి. అయితే కొంత మంచితనం కంటే ఎక్కువ అతి మంచితనం వలన జీవితంలో కొందరి చేతిలో మోసపోయినా కూడా నాకు మంచి జరిగింది తెలుసా. వారేమిటో, వారి స్వభావం ఏమిటో నాకు బాగా అర్థమైంది. అలాంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరేవారిని, మంచివారిని కూడా నమ్మాలి అంటే చాలా భయంగా ఉంటుంది బాబా. నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో బలం ఒకలా ఉంటుంది. ఒకరికి శారీరక బలం ఉంటుంది, మరికొందరికి బుద్ధి బలం ఉంటుంది. వీటన్నిటికీ కావాల్సింది మానసిక బలం. మరి వాటికి కూడా కావాల్సింది ధైర్యం. అది ఇంకా చాలా చాలా ముఖ్యం. అది ఒక ధర్మంగా, నీతి నిజాయితీగా ఉండేవారికి మాత్రమే ఉంటుందని నిరూపించావు. అలా ఉండేవారి వెనుక నేను అండగా ఉండి నడిపిస్తాను అనే నమ్మకాన్ని కూడా నువ్వు నాకు కల్పించావు. ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? జీవితంలో కొందరు మంచితనం అనే ముసుగు ధరించి వారి స్వార్థం కోసం, వారి అవసరాల కోసం మన ద్వారా సహాయాన్ని పొంది కూడా మనల్ని ఊహించని విధంగా దెబ్బకొట్టి మనల్ని ఎటూ కదపలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తారు. అందులోనూ నేను కూడా చిక్కుకున్నాను. అయినప్పటికీ నేను నిండా మునిగిపోయినా నాలో ఉన్న ధైర్యమే, నాకు నీపై ఉన్న నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటే నిలిచింది. చేసిన మంచి ఏదో ఒక రోజు తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇవన్నీ నేను నీకు కృతజ్ఞతాభావంతో చెబుతున్న మాటలు బాబా. కానీ నాలో ఇన్ని కోల్పోయినా, డబ్బు పోగొట్టుకున్నాను, కొందరి వలన నా అనుకున్న వారిని దూరం చేసుకున్నాను, నేను కష్టపడిన దాంట్లో వచ్చిన లాభాలను దూరం చేసుకున్నాను. కానీ ఇన్ని పోయినా నాలో ఇంకా ఈ ధైర్యం, ఆత్మస్థైర్యం ఎలా మిగిలి ఉన్నాయనుకుంటున్నావు? అవన్నీ కూడా నీ దయే. ఇన్ని దూరం చేశావు అని ఎప్పుడైనా నిన్ను నిందించానా? లేదు కదా. ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదని, అవి కేవలం భ్రమ అని, ఆ వ్యామోహంలో నువ్వు చిక్కుకుంటావా లేదా అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని నాకు తెలియదా ఏంటి?
ఎన్నో మంచి రోజులు ఇచ్చావు. అడగకుండానే చాలా సంతోషాలను, అలాగే మంచి జీవితాన్ని ఇచ్చావు. మరీ చెప్పాలంటే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు. మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చావు. ఇవి చాలవా? నాకు మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మరలా తప్పకుండా మొదలు పెడతాను. నా కోసం మాత్రమే కాదు, నన్ను నమ్ముకున్న నా కుటుంబం కోసం కూడా. నీకు ఉన్న విజయ పరిజ్ఞానానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే నన్ను అందరూ పూజిస్తారు, నమ్ముతారు. కానీ అందులో అతి కొద్ది మంది మాత్రమే ఇలా నీలాగా ఉంటారు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది బిడ్డ. నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను ఇచ్చాను. అయితే కొన్ని రోజులు ఆనందంలో నిండి ఉన్నటువంటి గొప్ప రోజులు ఇచ్చాను. కొన్ని సమస్యలతో నిండి ఉన్న రోజులను చూశావు. అన్నీ సహనంగా స్వీకరించావు. ఎంత నష్టం వాటిల్లినా దానినే తలుచుకుంటూ కృంగిపోకుండా, ఎవ్వరినీ కూడా అందుకు నిందించకుండా మరలా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావు చూడు, అది నిజంగా గొప్ప విషయం. దానికి నీకు మంచి రోజుతో సంబంధమేమీ లేదు. అనుకున్న క్షణమే మంచి క్షణం, మంచి రోజు అనుకో. దాని గురించి నీ ఇంట్లోని వారితో నువ్వు ఊహించినటువంటి అనుభవాన్ని పొందుతావు. ఇప్పుడు నీకు అన్ని అనుభవాలను ఎలా అయితే స్వీకరించాలో బాగా అర్థమైందనుకుంటున్నాను. ఇక నిన్ను ఎవరూ కూడా మోసం చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు. మోసంతో కావచ్చు, మాటలతో, కుళ్ళుతో, ఏదైనా కావచ్చు, ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నీ విజయాన్ని కూడా ఆపలేరు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నువ్వు సత్య మార్గాన్ని అనుసరించి వచ్చావు. నీ జీవితం కూడా ఇక నీకు అనుకూలంగా మారబోతుంది. ఈ సంఘటనతో అనుకోనటువంటి లాభాన్ని చూస్తావు. నువ్వు ఏడ్చినటువంటి ప్రతి కన్నీటిని, నువ్వు చేసినటువంటి ప్రతి త్యాగాన్ని అన్నీ నేను చూశాను. అవేమీ కూడా వ్యర్థం కావు. నాపై నమ్మకం కలిగి ఉన్నావు కదా, నా ఆశీస్సులు కూడా నీకు అంతే నిండుగా ఉంటాయి. మీ వెనుక నేనున్నాననే నమ్మకాన్ని కలిగి ఉండి, మీకున్నటువంటి విచారాలన్నీ కూడా పక్కన పెట్టి, ఏది జరిగినా నేను చూసుకుంటాను అనే ధైర్యంతో, నమ్మకంతో, ఓర్పుతో ఉన్నవారిని నేను ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టను. నేను కేవలం నిమిత్త మాత్రుడనే. అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది. సకలము కూడా నాకు చక్కబెడతాడాయన. కార్యసిద్ధి కోసం ఈరోజు నువ్వు ఒక ముఖ్యమైనటువంటి పని చెయ్యి. నాకిష్టమైనటువంటి, అలాగే గురు అనుగ్రహాన్ని నీకు ఇంకా బలంగా మార్చుకునేందుకు ఈరోజు గుడి ముందర కొంతమంది భిక్షకులకు నీకు తోచినంత దానం ఇచ్చిరా. ఆపై నేనున్నానని నమ్ము. చాలా రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి యుద్ధం అంతా కూడా తప్పకుండా గెలిచేలా చేస్తాను. ఇది కఠినమైనటువంటి రహదారి. నువ్వు బాగా అలసిపోయి, విసిగిపోయి ఉన్నావు. అయినప్పటికీ నీ విజయానికి తప్పకుండా ఒక మంచి రహదారులను తెరిచే ఉంచుతాను. నువ్వు అందులోకి ప్రవేశించు. మంచి రోజుల ప్రారంభానికి, చెడు రోజుల ముగింపుకు తప్పకుండా ఒక సమయం అంటూ వస్తుంది అంటారు కదా, అది ఇప్పుడు నుండే నీకు మంచి రోజుల ప్రారంభానికి ఒక మంచి సమయం ఆరంభం కాబోతుంది. ఆ సమయం వచ్చే వరకు ఓర్పుగా, శ్రద్ధగా ఎదురు చూసావు. నీ వంతుగా నువ్వు బాగా కృషి చేస్తావు. నన్నే మననం చేసుకుంటూ నీ చేతుల్లో ఉన్నటువంటి పనిని భగవంతుడు నీకు కల్పించినటువంటి వరంగా భావించావు. నీకున్న బాధ్యతలు, విచారాలు అన్నిటినీ కూడా నాపై వేసి నిశ్చితంగా ఉన్నావు. నిజంగా చాలా గర్వపడవలసినటువంటి విషయం. ఎందుకంటే ఇన్ని బాధలు, సమస్యలు ఉన్నవారు ప్రతినిత్యము కూడా వాటి గురించే ఆలోచిస్తూ నిరుత్సాహంతో కుమిలిపోతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం వాటన్నిటినీ తలుచుకోకుండా ఏది జరిగినా కూడా అంతా బాబా దయే అనుకుంటూ నీకు నువ్వుగా ధైర్యం చెప్పుకుంటూ ఇన్ని రోజుల నుండి ఓర్పుగా ఎదురు చూసినందుకు నీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. నీలాగే అందరూ ఏదో ఒక రోజు నా జీవితంలో మంచి మార్పు వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ వారి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనేదే నా కోరిక. నీ మనసును ప్రశాంతంగా ఎప్పటిలాగే ఉంచుకో. నీకు దక్కవలసింది తప్పకుండా దక్కే తీరుతుంది. ఇది నా ప్రమాణం. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో